ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల చాలా సమస్యలకు కారణం అవుతాయని పండితులు అంటున్నారు. హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి. కష్టాలు అనుభవిస్తున్న వారికే కష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కొంతమంది ఏ పని చేసినా కలిసిరాదు. అలా కలిసిరానప్పుడు జీవితం దుర్భరంగా మారుతుంది. ఏం చేస్తే ఈ కష్టాల నుంచి బయటపడతామో అర్థం కాదు. అలాంటి సమయంలో కొన్ని చిన్న చిన్న నియమాలను అనుసరిస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చని జ్యోతిష్యం చెబుతోంది. మరి ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పొద్దు ఎక్కే వరకు నిద్రపోకూడదు. నిద్ర లేవగానే దుప్పటిని విదిలించి మడవాలి. లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడే కూర్చుంటుంది. నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పూజ గది ముందు ముగ్గులు వేయరు. కానీ ఇది చాలా తప్పు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది. నక్షత్రం ఆకారం వచ్చేలా ముగ్గులు అస్సలు వేయకూడదు. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 10 గంటల లోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం. మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం పూజ చేయరాదని పండితులు అంటున్నారు. ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ కేవలం కుడి చెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు. కొంతమంది ఆడవాళ్లు పడుకునేటప్పుడు తాళిబొట్టు, గాజులు వంటివి తీసేస్తూ ఉంటారు. కానీ అది అస్సలు మంచిది కాదు. బట్టలు ఉతికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు. అందులో దరిద్ర దేవతకి ప్రవేశం దొరుకుతుంది. ఇల్లు ఊడ్చే చీపురును నిల్చోబెట్టకూడదు. అలాగే మంగళవారం రోజు తలస్నానం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుందట. అలాగే మంగళవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందంట. కానీ మంగళవారం రోజున మీరు తీసుకున్న అప్పును కనుక తీరిస్తే జీవితంలో మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి రాదట. ఇంటి గుమ్మం ముందు ఉన్న తలుపుకి గంధముతో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్టు పెట్టండి. ఇది మీకు అదృష్టం తెస్తుంది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో దేవతలు నివసిస్తారు. నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను జల్లుకోవాలి. పూజ గదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుని తొండం ఎడమ వైపున తిరిగి ఉండాలి. దేవునికి విడిపూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం లభిస్తుంది. నేరుగా అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. అగరవత్తితో కానీ ఏకవత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజున దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి. నీళ్లతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు. మహిళలు జుట్టు విరపోసుకుని పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. పూజ చేసే దేవుని విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరును ఉంచాలి. పూజ చేసేటప్పుడు ఒక కుంది దీపం పెట్టేవాళ్లు 3 ఒత్తులు వేయాలి. 2 కుందులతో దీపం పెట్టేవాళ్లు 2 ఒత్తులతో దీపం వెలిగిస్తే సరిపోతుంది. ఉదయం లేవగానే మన ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. ఇలా చేస్తే రోజంతా ఏ పని చేసినా కలిసిరాదు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు. తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఎందుకంటే మనపైన పడే చెడు దృష్టి అంతా మన వెంట్రుకలకు అంటి ఉంటుంది. కనుక వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేస్తే చెడు దృష్టి వదిలిపోతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు తెలియజేస్తున్నారు. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరబాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. అలాగే ఎండిన పూలను పూజగదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడి గుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. ఇవి శని స్థానాలు. సాయంత్రం సమయంలో ఇవి తెచ్చుకుంటే మీ వెంట శనిని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అలాగే పొద్దు పోయాక పెరుగు, కారం పొడి ఎవ్వరికీ ఇవ్వకూడదు.
ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో ఆర్థిక గొడవలు ఇబ్బందులు పడుతున్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకూడదు. పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోని పూజ గదిలో ఉంచకూడదు. పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోని ఇంటి గుమ్మం ముందు కానీ, ఇంటి హాలులో కానీ పెట్టుకోవాలి. మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచితే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ చేరదు. మామిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. ఇంటి ముందు అరటి చెట్టు ఉంచకూడదు. స్త్రీలు తులసి చెట్టు ఆకులను అస్సలు కోయకూడదు. తులసిని పూజించే వాళ్ళు తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టి కృష్ణుడి రూపంగా పూజిస్తే మంచిది. మన ఇంట్లో ఉండే పూజ గదిలో ఫ్లూట్ ఊదుతున్న కృష్ణుడి ఫోటో ఉండకూడదు. ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి. డబ్బులు దాచుకునే బీరువాకి అద్దం ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో బీరువాని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి బీరువాకి ఉన్న అద్దంలో మనం ముఖం చూసుకోవడం, తల దువ్వుకోవడం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా పోతుంది. నిత్య దీపారాధన చేసేవాళ్ళు దీపం పెట్టే కుంది కింద ఒక ప్లేట్ను ఉంచి అందులో కొంచెం నీరు, పసుపు కుంకుమ వేసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి. అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మన్ని చూసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న మగవాళ్లు క్షవరం చేసుకోకూడదు. ఇలా చేస్తే జీవితంలో పురోగతి నశిస్తుంది. తినేటప్పుడు తుమ్మితే చెయ్యి కడికి ఆహారం తినాలి. వెండి వస్తువులను బహుమతులుగా ఎవరికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. పూజ గదిలో ఆవు ఫోటో ఉండే విధంగా చూసుకోండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల సకల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. ఇలా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. కాబట్టి ఇంటి గుమ్మం ముందు కాకుండా కొంచెం పక్కకి చెప్పులను ఉండేలా చూసుకోండి. జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు ఒప్పుకుంటే మీ ధనం ఇంట్లో నిలుస్తుంది. రాహుకాలంలో స్నానం మరియు భోజనం చేయకూడదు. వివాహం కానివారు గురువారం రోజు అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే త్వరలోనే వివాహం కుదురుతుంది. ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు. మనము పాటించాల్సిన కనీస నియమాలు. ఇవన్నీ పాటించకుండా ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.